హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మేము ముందుకు వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ అయితే చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉందండి. రెడ్ కలర్ వెహికల్, 4 సీల్ టైర్స్తో వస్తుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేవు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో వస్తుందండి. టైర్స్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 జూన్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి. దీని లైఫ్ వచ్చేసి 12/6/2026 వరకు లైఫ్ అయితే ఉంది. పెట్రోల్ వెహికల్ అండి ఇది. వెహికల్ అయితే చాలా నీట్గా జెన్యూన్ వెహికల్. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇది వెహికల్ చూడొచ్చు, ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేవు, చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి 92,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. మారుతి సుజుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. ఫ్రంట్ 2 విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయండి. బ్యాక్ సైడ్ మాన్యువల్ వస్తున్నాయి, మాన్యువల్ గేర్ రాడ్. ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది. మ్యూజిక్ ప్లేయర్ ఉంది. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, ప్యూర్ లెదర్ సీట్స్తో వస్తుందండి. ఈ కార్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఎంఎస్ కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది. టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఎంఎస్ కార్ బజార్ వాళ్ళది. ఈ కారు యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చండి కాల్ చేసి. కార్ మోడల్ వచ్చేసి 2011 జూన్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్. లైఫ్ వచ్చేసి 2026 6th మంత్ వరకు ఉందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. దీని యొక్క మైలేజ్ వచ్చేసి 92,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ అయితే మాన్యువల్ వస్తుందండి. పెట్రోల్ వెహికల్, 4 సీల్ టైర్స్తో అయితే అవైలబుల్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే లేదండి, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,30,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంటుంది. ఈ కార్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.